పథకాలను ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శిస్తూ ఉన్నాయి. అంటే రానున్న రోజుల్లో ఆహ్, మన ఏపీ ఒక శ్రీలంక కావచ్చు, లేదా ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాటిలాగా తయారయ్యే అవకాశాలు ఉన్నాయంటూ కూడా చెప్తున్న పరిస్థితులు. నిజంగా సంక్షేమం పేరిట ఇలా చేస్తూ పోతే అలా ఏ అవకాశాలు ఉన్నాయంట? సంక్షేమం పేరిట శ్రీలంక అవుతుందని చెప్పని మరి ముందు చంద్రబాబు నాయుడు అన్నారు. మళ్ళీ ఈరోజు అదే చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాడు, ప్రతి మహిళలకు నేను 15,000 ఇస్తాను, అమ్మ ఒడి తీసేసి అమ్మ వందనం పెడతాను, ఒక పిల్లలు కాదు నలుగురు పిల్లలు ఉన్నా కూడా ఇస్తానని చెప్పని. మరి అప్పుడు కాదా శ్రీలంక అని చెప్పని నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు శ్రీలంక అయినది, రేపొద్దున ఈయన ఇన్ని వందల స్కీములు అవన్నీ తెచ్చి ఏవో అన్ని హామీలు ఇస్తూ ఉన్నాడు. దానివల్ల ఇంకా మళ్ళీ శ్రీలంక అవుతుందా ఇంకా మరొక సియాచిన్ అవుతుందా అనేది ఆయన విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాము. జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం అంటూ అక్కా చెల్లమ్మలను ఆ ముద్దులు పెట్టి ఆ రోజు ఏదైతే దగ్గర తీసుకున్నారో ఆ రోజు